హాయ్ అందరికీ. మీరు స్పైసీ తెలంగాణ స్టైల్ మటన్ కర్రీ ఇష్టపడితే ఈరోజు రెసిపీ మీకోసమే. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ప్రెషర్ కుక్కర్లో స్పైసీ అండ్ రుచి ఎలా తీసుకురావాలో ఇప్పుడే చూపిస్తాను. వెల్కమ్ టు డీసీ డిషెస్ 770 స్పైసీ మటన్ కర్రీ తయారు చేద్దాం. ఈ రెసిపీకి కావలసినవి 200 గ్రాముల మటన్, 4 టేబుల్ స్పూన్ల నూనె, 1 మీడియం సైజ్ ఆనియన్, 2 పచ్చిమిర్చి, 2 టేబుల్ స్పూన్ల పెరుగు, 1 మీడియం సైజ్ టొమాటో, 3 టేబుల్ స్పూన్ల కారం, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, 1 టేబుల్ స్పూన్ హోల్ గరం మసాలా, 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ తగినంత, కొత్తిమీర మరియు హాఫ్ నిమ్మరసం. ఇంగ్రీడియంట్స్ సింపుల్ గా ఉన్నాయి, కానీ రుచి మాత్రం అద్దిరిపోతుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్లో 4 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక 1 ఇలాచీ వేసి ఇప్పుడు తరిగిన ఆనియన్ మరియు పచ్చిమిర్చి వేసి బంగారు రంగులో వచ్చే వరకు ఫ్రై చేయాలి. చిటికెడు కల్లుప్పు వేసుకొని మళ్ళీ ఒక్కసారి బాగా కలుపుకోవాలి. ఇది మన కర్రీకి స్ట్రాంగ్ బేస్. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలి. ఇప్పుడు మటన్ ముక్కలు వేసి ఫ్లేమ్ హైలో పెంచి దోరగా ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చేస్తే మటన్లోని జ్యూసెస్ లాక్ అవుతాయి. 5 నిమిషాలు ఫ్రై అయ్యాక కొంచెం కొత్తిమీర వేయాలి. మిగిలినది చివర్లో గార్నిష్ కోసం ఉంచుకోవాలి. ఇప్పుడు పసుపు మరియు ధనియాల పౌడర్ వేసి బాగా కలపాలి. తరువాత తరిగిన టొమాటో వేయాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల కారం, తగినంత సాల్ట్ వేసి బాగా మిక్స్ చేయాలి. టొమాటో ఆయిల్లో మగ్గేదాకా ఫ్రై చేయాలి. మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాలు కుక్ చేయాలి. ఈ స్టేజ్లోనే మన కర్రీకి అసలైన కలర్ వస్తుంది. ఇప్పుడు మనం తీసుకున్న పెరుగును యాడ్ చేసుకుందాం. మీరు సాల్ట్ చూసుకొని మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవాలి. ఇంకొంచెం కొత్తిమీర వేసి కలుపుకొని 1 గ్లాసు వాటర్ పోసి సాల్ట్ చెక్ చేసుకోవాలి. కుక్కర్ లిడ్ పెట్టుకొని 6 నుండి 7 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేయాలి. మీరు ఇలాంటి తెలుగు ట్రెడిషనల్ రెసిపీస్ ఇష్టపడితే డీసీ డిషెస్ 770 ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్రెషర్ తగ్గినాక లిడ్ ఓపెన్ చేసి చూడండి. ఈ కలర్ చూడండి, పైకి వచ్చిన నూనె చూడండి. ఇది అసలైన తెలంగాణ స్టైల్. ఇప్పుడు గరం మసాలా పౌడర్, 1/2 నిమ్మరసం, ఫ్రెష్ కొత్తిమీర వేసి బాగా కలపాలి. ఇంకా 2 నిమిషాలు ఫ్లేమ్ మీద ఉంచి ఆఫ్ చేయాలి. మటన్ చాలా సాఫ్ట్గా ఉంది. మసాలా పర్ఫెక్ట్ గా పట్టింది. ఫుల్ కలర్ఫుల్ గా, స్పైసీగా, టేస్టీగా ఫ్లేవర్ వచ్చింది.
సో మీకు ఈ తెలంగాణ స్పైసీ మటన్ కర్రీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆథెంటిక్ రెసిపీస్ కోసం దేశీ డిషెస్ 770 ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ రెసిపీలో కలుద్దాం.